ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మిత్రులకు ఆత్మబంధువులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను శంకరకాళి అష్టకం అనే ఒక అద్భుతమైన సంస్కృత స్తోత్రాన్ని తెలుగులో అర్థసహితంగా వివరించదలుచుకున్నాను. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, అమ్మవారి యొక్క కాళీ ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ కలవు కాళీ అన్నారు కాబట్టి ఇది తొందరగా మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది చాలా, అదిగాక ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు కాబట్టి ఇది దాని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆదిశంకరాచార్యులు వారు రచించిన ప్రతి స్తోత్రం ఒక ఆణిముత్యం లాంటిది. సో అందుకని ఇది మీరే కాదు, ఎవరైనా కానీ తప్పకుండా ఈ అమ్మవారి ఉపాసనలో ఉన్నవాళ్ళు తప్పకుండా దీని గురించి తెలుసుకోవాలి. సరే, ఈ విషయాన్ని ఈ యొక్క అష్టకానికి చెప్పబోయే ముందు దాని అర్థాన్ని దానికి సంబంధించిన ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మీ ముందు నేను ఆవిష్కరింపజేస్తాను. ఆ సన్నివేశం ఏమిటంటే, ఒక మహానుభావుడైన యోగి, ఆయన పేరు నారాయణదత్త శ్రీమాలి గారు. ఆయన దీక్షానామము శ్రీ శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి. ఆయన తన శిష్యులతోటి ఒకసారి హిమాలయ పర్వతాల్లో యమునోత్రి వాసుకి సరస్సుల మధ్య వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే అక్కడ ఒక సిద్ధ కాళీ మందిరం ఉంటుంది. ఆ సిద్ధ కాళీ మందిరంలో ఆయన తన శిష్యులతోటి బస చేస్తారనమాట. టెంపరీగా బస చేసినప్పుడు ఇట్లనే ఈ కాళీమాత మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ కాళీమాత చర్చ జరిగినప్పుడు కాళీ రూపాల్లో ఎన్ని ముఖ్యమైన రూపాలని, తర్వాత ఎట్లా ఉంటాయి వివిధ రకాల ఆ ఉపాసనలు, అవన్నీ శిష్యులంతా అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే ఆయన ఓపిక సమాధానం చెబుతూ ఉంటారన్నమాట. అయితే ఆ కాళీ రూపాల్లో దక్షిణ కాళీ అని, మహాకాళి అని, సిద్ధికాళి అని, తర్వాత స్పర్శమణి కాళి అని, చింతామణి కాళి అని, ఇట్లా దాదాపు 8 రకాల ముఖ్యమైన కాళీ, గుహ్య కాళి అని, కామకాళ కాళి అని, ఇట్లా 8 రకాల కాళీలు దాదాపు ఉన్నాయి ముఖ్యమైనవి. మిగతావన్నీ చాలా ఇతర కాళీ రూపాలు కూడా ఉన్నాయి అని ఆయన చెబుతుంటారన్నమాట. అయితే అట్లా వాళ్ళు చక్కగా ఆ శాస్త్ర చర్చలు, విశేషాలు తెలుసుకుంటాము. వారి రూపాలు, ఆ చర్చలతోటి సమయాన్ని గడుపుతుంటారన్నమాట. అయితే సాయంత్రం అవుతుంది, చల్లగా వాయువు వీస్తూ ఉంటుంది, మంచి వెన్నెల కురుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుల మీద ఎంతో వాత్సల్యంతో వాళ్ళకి ఒక మంచి విషయం చూపించదలుచుకొని ఆయన ఎంతో తన్మయత్వం పొంది ఈ శంకరకాళి అష్టకాన్ని చాలా నిదానంగా మెల్లగా తన్మయత్వంతో చదువుతారనమాట. చదవంగానే ముందు ధ్యాన శ్లోకం చదివి తర్వాత మెల్లగా ఆ శంకరకాళి అష్టకాన్ని చదువుతారనమాట. చదివిన తర్వాత ఆ యొక్క ఏదైతే శిలామూర్తి ఉందో, అమ్మవారి కాళీ విగ్రహమూర్తి ఉందో, అందులోంచి మెల్లగా అమ్మవారు బయటకు వస్తుందన్నమాట. బయటకు వచ్చి ఎట్లాగైతే ఉందో మనకు ధ్యాన శ్లోకంలో ముండమాలను ధరించి 4 అంతా వేళ్లాడుతూ, తర్వాత అదంతా అట్లానే ఖచ్చితంగా వాళ్ళకి దర్శనమిస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక మనిషి మనకు దగ్గరలో వచ్చినట్టు, ఆ యొక్క మనిషి దగ్గర నుంచి మనకు ఒక వాసన వస్తున్నట్టు, తర్వాత ఒక సువాసన, ఆ తర్వాత ఆమె శిరోజాలు, ఆమె తల అంతా దగ్గరగా మనకు తెలుస్తున్నట్టు, ఇదంతా మనకు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అట్లా జస్ట్ మేబీ ఒక హాఫ్ మినిట్ ఆర్ సంథింగ్ ఆ టైంలోనే వాళ్ళకి అదంతా అనుభూతి జరుగుతుంది. తర్వాత మెల్లగా మళ్ళీ అమ్మవారి యొక్క రూపం ఆ విగ్రహ శిలామూర్తిలోకి వెళ్ళిపోయి శోషింపబడి లీనమైపోతుంది అనమాట. ఇది జరిగిన తర్వాత అప్పుడు గురువుగారు వాళ్ళకి దీని గురించి చెబుతారనమాట. ఇట్లా వాళ్ళు అసలు ఆశ్చర్యమైపోయి అంత అవాక్ అయిపోతారు. దాని గురించి గురువుగారు చెబుతుంటారు, మీరు చూసింది నిజమైన కాళీమాత. యాక్చువల్గా ఇది మేనిఫెస్టెడ్ ఫామ్. యాక్చువల్గా ఇది చింత్యమైన స్వరూపం, అచింత్యమైన స్వరూపం అనేది భగవంతుడికి ఉంటుంది. అట్లాగే ఇది అన్మానిఫెస్టెడ్ ఫామ్ నుంచి మేనిఫెస్టెడ్ ఫామ్. ఇది ఎలా వచ్చింది అనేది మనకు తంత్ర గ్రంథాల్లో కనుక ఏదైతే కాళీమాత మూర్తి స్వరూపాన్ని చిత్రీకరించారో దాన్ని ఖచ్చితంగా అదే రూపాన్ని మీరు చూశారు ఇప్పుడు అని ఆయన చెబుతారనమాట. దాంతో వాళ్ళు చాలా సంతోషాన్ని పొందుతారు.
తర్వాత కూడా అందులో ఒక శిష్యుడు ఒక ఆయన వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా ఈ కాళీమాత ఆయన చదివిన అష్టకాన్ని గుర్తుపెట్టుకొని అదే పనిగా ఆయన చేస్తూ ఉంటాడు. ఆయనకి ఎప్పుడు ఏదైనా చిన్న టెన్షన్ కానీ సమస్య కానీ ఏదైనా వచ్చినా కానీ వెంటనే ఈయనకి ఆల్రెడీ అది గుర్తుండిపోతుంది అనమాట. అది మళ్ళీ చదవటం ఆటోమేటిక్గా అది వస్తుందిట, ఆయన నోట్లోంచి ఆ స్తోత్రం వచ్చేస్తుంది అనమాట. దాంతో ఆయన ఆ స్తోత్రం చదవటం మొదలు పెడతాను అనమాట. దాంతో ఆయన సమస్యలన్నీ పోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ విషయాన్ని హిమాలయ యోగ్యకే గుప్త సిద్ధి అని ఒక పుస్తకం ఒకటి రాశారు ఒక ఆయన, నారాయణ శ్రీమాలి గారు. ఆ పుస్తకం ఇప్పుడు Amazon.comలో కూడా ఉందన్నమాట. మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. ఇక్కడ ఈ ఫోటోలు ఇస్తున్నాము, ఒక చిత్రం అది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము యాక్చువల్గా ఈ సన్నివేశానికి సంబంధించిన విషయాలన్నీ ఈ పంచకాళి తంత్రం పార్ట్ 1 అనే దాంట్లో మేము వెలికి తీసుకొచ్చాము. ఇది కూడా మీకు దేవుళ్ళు.com లో మోహన్ పబ్లికేషన్ వాళ్ళది మీకు దొరుకుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఇది అద్భుతమైన ఇందులో గొప్పతనం ఏంటంటే, మనం ఎప్పుడో ఆంధ్రయోగులు కాదనుకోండి, కొంతమంది ఆంధ్రయోగులు అంటారు, కొంతమంది కాదంటారు. మన త్రిలింగ స్వామి వారు ఇట్లాంటి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనకు చూపించారు. ఎప్పుడో మేబీ ఆయన ఒక 100 సంవత్సరాల క్రితం ఉండొచ్చు బహుశా. ఆయన ఇట్లానే ఒక శిలామూర్తిలోంచి ఒక చిన్న పిల్లను తీసుకొని వచ్చి ఒక పిలిస్తే అమ్మవారు ఒక చిన్న పిల్లలాగా బయటకు వచ్చిందిట, ఒక శిష్యుడు అడిగితే చూపించడానికి. అట్లా అది విన్నాం కానీ, అద్భుతమైన అటువంటి సన్నివేశాన్ని విన్నాం కానీ, ఒక నలుగురిలోకి ఒక బృందంలోకి అమ్మవారిని పిలిపించి నలుగురికి లేకపోతే 10 మందికి అమ్మవారిని చూడండి అని చూపించిన ఒక దృశ్యం ఇంతవరకు మనకు అంటే ప్రాచుర్యంలోకి వెలుగులోకి అంత ఎక్కువ రాలేదు. మరి ఎక్కడైనా జరిగినా మనకు తెలియదు. కాకపోతే ఇంతవరకు మనకు అటువంటి విషయాలు ప్రాచుర్యంలోకి అయితే రాలేదు. సో అటువంటి త్రిలింగ స్వామి వారి తర్వాత అటువంటి అద్భుతమైన ఒక మహిమను తన శిష్యుల మీద వాత్సల్యంతో చూపించిన ఈ సన్నివేశం, దానికి సంబంధించింది ఈ అష్టకం అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ అష్టకానికి ఎంత ప్రాముఖ్యత ఉందనేది. ఇప్పుడు మనం అష్టకం యొక్క అర్థంలోకి వెళ్దాం.